టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియాలో అనూహ్యమైన అంతర్గత కుంభకోణం వెలుగుచూసింది. సంస్థ తన ఉద్యోగులకిచ్చే ఉచిత ప్రయాణ వెసులుబాటును అంటే ఈఎల్టీను వేలాది మంది సిబ్బంది అడ్డదారులు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ అక్రమాలకు పాల్పడిన సుమారు 4,000 మంది ఉద్యోగులపై యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇంతకు కుంభకోణం ఏంటి అంటే, ఎయిర్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి ఏడాదికి 14 ఉచిత రిటర్న్ టికెట్లు లభిస్తాయి. వీటిని కేవలం సదరు ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మాత్రమే ఉపయోగించుకోవాలి. అయితే కంపెనీ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వేలాది మంది ఉద్యోగులు తమకు ఏమాత్రం రక్త సంబంధం లేని వ్యక్తులను బంధువులుగా చూపించి ఉచితంగా టికెట్లు పొందినట్లు వెల్లడైంది. అలాగే మరికొందరు ఏకంగా తమకొచ్చిన ఉచిత టికెట్లను బయట వ్యక్తులకు భారీ ధరలకు అమ్ముకొని అక్రమంగా సొమ్ము చేసుకున్నట్లు కూడా తేలింది. మొత్తం 24,000 మంది సిబ్బందిలో దాదాపు 16% మంది ఈ అక్రమాల్లో భాగస్వాములైనట్లు నివేదికలు చెబుతున్నాయి. విచిత్రం ఏంటంటే, ఈ స్కామ్లో దొరికిపోయిన వారిలో ఎక్కువ మంది ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత అంటే టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టాక చేరిన వారి కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ దందా అంతర్గతంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు సమాచారం అంతోంది. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టాటా యాజమాన్యం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోసపూరితంగా పొందిన టిక్కెట్ల విలువను సదరు ఉద్యోగుల జీతాల నుంచి నేరుగా వసూలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక నిబంధనలు ఉల్లంఘించిన వారికి భవిష్యత్తులో ఉచిత టిక్కెట్ల సౌకర్యం లేకుండా బ్యాన్ విధిస్తున్నారు. అలాగే ఇకపై ఎవరైనా నామినీని చేర్చుకోవాలి అంటే ఖచ్చితమైన చట్టపరమైన ఆధారాలు, రక్త సంబంధత నిరూపణ పత్రాలు సమర్పించడం కూడా తప్పనిసరి చేశారు.